హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహితీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. పరుగో పరుగు నావెల్లో నిన్నటి ఎపిసోడ్లో రాంబాబు తనకు తెలియకుండానే రంగనాథరావు డెన్లోకి వెళ్ళడం, అక్కడి నుంచి తనే రాంబాబే బిగ్ బాస్ అన్నట్టుగా వాళ్ళందరినీ మిగతా రౌడీలను కన్విన్స్ చేయడానికి సంభాషణ చేయడం, అదే సందర్భంలో రంగనాథరావు రావడము, రాంబాబు తలపైన ఒకటి ఇయ్యడం, ఇచ్చిన తర్వాత రాంబాబు నేల కొరగడం జరిగింది కదా అండి. ఈరోజు ఏం జరగబోతుందో చూద్దామండి. సరోజ రంగంలోకి దిగింది. రాత్రి 8:30 కావస్తుంది. అప్పుడే భోజనం చేసి వచ్చిన సరోజ మంచం మీద కూర్చుంది. రాంబాబు, కిష్టయ్య రంగనాథరావు ఇంటికి వెళ్ళి ఉంటారు. వాళ్ళు వెళ్ళిన పని ఏమైందో అని అనుకుంటుంది సరోజ. ఏదైనా పుస్తకం చదువుదామంటే ఆమె మనసు పుస్తకం మీదకు వెళ్ళి నిలవడం లేదు. మనసంతా చికాకుగా ఉంది. ఆలోచనలన్నీ రాంబాబు మీదే ఉన్నాయి. సరోజ చేతి మీద చురుక్కుమని అనడంతో ఆలోచనల్లోంచి తేరుకొని చేతి వంక చూసుకుంది. ఒక ఎర్రచీమ చేతిని కుడుతూ ఉంది. చేతి మీద ఇంకో చోట చురుక్కుమంది. అక్కడ మరో ఎర్రచీమ కుడుతుంది. చీమల్ని దులుపుకొని లేచి నిలబడి పక్క వంక చూసింది సరోజ. దుప్పటి మీద ఎర్రచీమలు పాకుతూ ఉన్నాయి. పాడు ఎర్రచీమలు ఎక్కడి నుండి వచ్చాయో దుప్పటి తీసి దులిపింది. మళ్ళీ పక్కపరిచి కూర్చుంది. కాసేపు అయ్యాక మళ్ళీ ఎర్రచీమలు దుప్పటి మీదకి రాసాగాయి. చీమలు పరుపు కింది నుండి వస్తున్నట్టున్నాయి అనుకుంది సరోజ. పరుపు ఎత్తి చూసింది. అక్కడ ఫోటోలు ఉన్నాయి. వాటిని తీసి పక్కన పెట్టి పరుపు తీసి దులిపి మళ్ళీ చక్కగా పరుపును సర్దుకుని వేసుకుంది. సరోజ దృష్టి ఆ ఫోటోల మీద పడింది. ఏం ఫోటోలు అవి? ఆమెకు గుర్తుకు వచ్చింది. అవి నీలిమ తీసిన ఫోటోలు చూస్తున్నప్పుడే రాంబాబు నీలిమతో ఉన్న ఫోటో కనిపించింది. పాపం రాంబాబుని అప్పుడు అనవసరంగా అనుమానించింది కదా తను. సరోజ మనసులోనే నవ్వుకుంది. ఆ ఫోటోల్లో కేవలం 3-4 ఫోటోలు మాత్రమే చూసింది తను. రాంబాబు నీలిమల ఫోటో చూడగానే దుఃఖంతో మిగతా ఫోటోలను చూడకుండా పక్కన పడేసింది. సరోజ ఆ ఫోటోలను చేతిలోకి తీసుకొని ఒక్కొక్కటే చూడసాగింది. పువ్వులని, పక్షులని, ప్రకృతి దృశ్యాలని చాలా చక్కగా ఫోటోలు తీసింది నీలిమ. చివరగా ఆ ఫోటో చూసి సరోజ ఒక్కసారి కెవ్వున అరిచింది. అలా ఆశ్చర్యంతో అరిచిందో ఆనందంతో అరిచిందో ఆమెకే తెలీదు. విప్పారిన కళ్ళతో ఆ ఫోటో వంక కొన్ని క్షణాల వరకు చూసింది. ఆమె గుండె వేగంగా కొట్టుకోసాగింది. ఇప్పుడు రాంబాబు ఎక్కడున్నాడో, ఈ ఫోటో రాంబాబుకి చూపిస్తే ఎంత సంతోషిస్తాడో. సరోజ ఇలా అనుకుంటూ ఉండగానే కిష్టయ్య కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. కిష్టయ్య కంగారు చూసి సరోజ కూడా కంగారు పడింది. ఏంటి కిష్టయ్య, ఏంది? రాంబాబు ఏమయ్యాడు? ఎక్కడున్నాడు? ఏమైంది? అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. కిష్టయ్య తను రాంబాబు రంగనాథరావు ఇంటికి వెళ్ళడం, తను బయట కాపలా ఉండడము, రాంబాబు లోపలికి వెళ్ళడము, రంగనాథరావు ఇంట్లో నీలిమ డైరీ స్మగ్లింగ్కి సంబంధించినటువంటి కాగితాలు దొరకడము, రంగనాథరావు ఇంట్లో రహస్య ద్వారం ఉండడము, రాంబాబు లోపల ఉండగా రంగనాథరావు ఇంట్లోకి వెళ్ళడము అంత వివరంగా చెప్పాడు. రంగనాథరావు లోపలికి వెళ్ళాక రాంబాబు బయటికి రాలేదు. దాదాపు గంట అయింది. రంగనాథరావు రాంబాబుని ఇంట్లో బంధించి ఉంటాడా అని అనుకుంటూ ఆయాసపడుతూ చెప్పుకొస్తున్నాడు కిష్టయ్య. అందుకని ఆయన్ని ఒంటరిగా వదిలేసి వచ్చావా? సరోజ కోపంగా అడిగింది. మరి అంతకన్నా నేనేం చేయగలను? రంగనాథరావు ఇంటికి వెళ్ళి మా రాంబాబు మీ ఇంటికి వచ్చాడు, ఏమయ్యాడు అని నేను అడిగి ఉండాల్సిందా? భలేవారే అని నువ్వు రంగనాథరావు ఇంటికి వెళ్ళి మా రాంబాబు మీ ఇంటికి వచ్చాడు, ఏమయ్యాడు అని నువ్వు అడిగి ఉండాల్సింది. భలేవారే మీరు. అలా అంటే నన్ను లోపలికి లాక్కెళ్ళి బంధించి ఉండేవాడు. అప్పుడు మా ఇద్దరి సంగతి మీకెవ్వరికి తెలియకపోయేది. మేము సంపాదించిన రహస్యాలు కూడా మాతోనే అంతరించిపోయేవి. అందుకే ఇక్కడికి పరిగెత్తుకుని వచ్చాను. నీలిమ డైరీ స్మగ్లింగ్కి సంబంధించిన కాగితాలు అన్నావు, ఏవి అని అడిగింది సరోజ కిష్టయ్యని. కిష్టయ్య చొక్కా ఎత్తి పాండ్లంలో దోపుకున్న డైరీ కాగితాలు తీసి ఇచ్చాడు. సరోజ స్మగ్లింగ్ కాగితాలు తిరిగేసి చూసింది. నీలిమ డైరీలోని పేజీలు గబగబా తిరిగేసి చదివింది. సరోజ కళ్ళు పెద్దగా అయ్యాయి. ఆ డైరీలో నీలిమ తనకి భర్త స్మగ్లింగ్ రహస్యాలు తెలిసినట్టు, ఈ విషయంపై తనకి భర్తకి పడనట్టు, తను రంగనాథరావు స్మగ్లింగ్కి దూరంగా తను రంగనాథరావు
స్మగ్లింగ్కి దూరంగా ఉండని పక్షంలో రంగనాథరావుతో విషయము పోలీసులకు చెప్తానని నీలిమ రంగనాథరావుని బెదిరించినట్టు ఆ డైరీలో రాసి ఉంది. ఇంకా రాంబాబు చిక్కుల్లోంచి బయటపడినట్టే సంతోషంగా అంది సరోజ. అదేలా, హంతకుడికి హత్యకు సంబంధించిన ఆధారాలు దొరకాలిగా అన్నాడు కిష్టయ్య. సరోజ తన దగ్గర ఉన్న ఫోటో చూపించింది. ఆ ఫోటోను చూస్తూనే కిష్టయ్య కూడా కెవ్వు నార్చాడు. పద, మనం ఇంకా ఆలస్యం చేయకూడదు. రంగనాథరావు నాకు తెలుసు కదా, ఊరికే పలకరించడానికి వెళ్ళినట్టుగా వాళ్ళ ఇంటికి వెళ్దాం. రాంబాబు అక్కడే ఉన్నాడా లేక ఎక్కడైనా బంధించారా తెలుస్తుంది అంది సరోజ హడావిడిగా గదిలోంచి బయటకు వస్తూ. కిష్టయ్య ఆమెని అనుసరించాడు. సరోజ భీమేశ్వరరావుకి నీలిమ డైరీ, స్మగ్లింగ్ కాగితాలు, ఆ ఫోటో ఇచ్చి అతనికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. ఆ తర్వాత ఇద్దరు రంగనాథరావు ఇంటికి వెళ్ళారు. సరోజ, కిష్టయ్య కాంపౌండ్ వాల్ దాటి గుమ్మం దగ్గర తచ్చాడసాగారు. తలుపు తాళం వేసిలేదు. తలుపులు దగ్గరగా వేసి ఉన్నట్లు ఉన్నాయి. సరోజ మెల్లగా తలుపులు తోసింది. తలుపులు తెరుచుకున్నాయి. కిష్టయ్య, సరోజ మెల్లగా లోపలికి అడుగుపెట్టారు. అంతే, తలుపుల వెనుక నుండి 2 బలమైన హస్తాలు వాళ్ళ నోళ్ళు మూశాయి. అయితే ఆ బలమైన హస్తాలు ఎవరివి, వాళ్ళ నోళ్ళు ఎవరు మూశారు? రేపు ఏం జరగబోతుందో చూద్దామండి. రేపటితోని పరుగు నావెలు అయిపోతుందండి. మీ అందరూ రేపు కడుపుబ్బ నవ్వుకుందరు, కానీ మంచిగా ఉంటుంది. రేపటి ఎపిసోడ్ చాలా బాగుంటుందండి. కడుపుబ్బ నవ్వుకోవచ్చు. అంతే శుభకార్డు కూడా పడుతుందండి. ఈ పరుగు నావెల్ని మీరంతా ఎంతో శ్రద్ధగా చూసి నన్ను ప్రోత్సహించినందుకు ఈ పరుగు నావెల్ని నేను దీంట్లో అప్లోడ్ చేయగలిగానండి. మీ అందరి సహాయ సహకారాలు, మీ అందరి ప్రేమ మారుతి సాహిత్య ఛానల్కి వెళ్ళేవేళలా ఉండాలని, ఈ పరుగు నావెల్ రేపటితో అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 2 days గ్యాప్ ఇచ్చి ఇంకో నవల, మనం కామెడీ నావెల్ స్టార్ట్ చేద్దామండి. రేపటి నావెల్లో బాగా కామెడీ బాగుంటుందండి. కామెడీ అందించుకుంటూ ఈ నవల సమాప్తం కాబోతుందండి. అందరూ వేచి చూడండి. రేపటి ఎపిసోడ్ కోసం ఉంటానండి.